వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 31 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఆ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 2 వోల్ట్, ఇక్కడ ఒక సెల్ ఈఎంఎఫ్ 2 వోల్ట్ ఉంది అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1.2 ఓం. ఇక్కడ నేను వాల్యూస్ డేటా రాస్తాను. ఇది ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం ఈఎంఎఫ్ని. ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ అంటాం, 1.2 ఓం. ఈ 2 ఓం ఈఎంఎఫ్ గాను 1.2 ఓం ఇంటర్నల్ రెసిస్టెన్స్ గా ఉన్నటువంటి ఒక సెల్ని ఒక యామ్మీటర్ కనెక్ట్ చేసాం. యామ్మీటర్ కూడా రెసిస్టెన్స్ ఉంది 0.8 ఓం. ఇది యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ ఆఫ్ యామ్మీటర్. యామ్మీటర్ దేని మేర చేస్తుంది? కరెంట్ కదా. సో మనకి అర్థం అవడానికి ఆర్ అని రాస్తున్నాను. ఆర్ దగ్గర ఇక్కడ ఈ ఫుట్ దగ్గర ఐ రాస్తున్నాను. ఓకే, 2 రెసిస్టర్స్ 4.5 ఓం, దీని R1 అందాం. 9 ఓం అండ్ 9 ఓం, దీన్ని R2 అందాం. ఈ రెండు కూడా ఇలా కనెక్ట్ చేయబడి ఉన్నాయి, ఇలా అంటే ప్యారల్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇది మొత్తానికి సిచ్యువేషన్. ఓకే, ఒక బ్యాటరీని ఏం చేస్తామంటే ఒక యామ్మీటర్ కనెక్ట్ చేస్తాం. యామ్మీటర్ కూడా కొంత రెసిస్టెన్స్ ఉంది. ఇలా మనం ప్యారల్ గా 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి అంటే 3 బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క బిట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. కరెంట్ అనేది పాజిటివ్ నుంచి ఇలాగ యామ్మీటర్లోకి ఎంటర్ అయ్యి ఇలాగ ఈ రెసిస్టర్ నుంచి ఇలా సర్క్యూట్లో మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను కొంచెం ప్లేస్ తక్కువ ఉంది గివెన్ డేటా అది రాయడానికి. గివెన్ అంటే ఏమీ లేదు, ఇవన్నీ రాసాను జస్ట్. ఇదేమో ఎప్సిలాన్ గా రాయండి, ఇది స్మాల్ ఆర్. ఓకే, ఇది కరెంట్ రెసిస్టెన్స్ ఇన్ యామ్మీటర్. ఈ రెండు కూడా రెసిస్టర్స్ R1 R2. ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేసి ఉంచాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా సొల్యూషన్ వెళ్ళిపోతున్నాను. ది రీడింగ్ ఆఫ్ ది యామ్మీటర్. యామ్మీటర్ దేన్ని మేజర్ చేస్తుంది? కరెంట్ని మేజర్ చేస్తుంది. అంటే మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటంటే కావాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ V కావాలి, R కావాలి. ఇక్కడ V అయితే రెడీగానే ఉంది, కానీ మనకి R కావాలి, రెసిస్టెన్స్ కావాలి. ఇక్కడ రెసిస్టెన్స్ ఎన్నా చూడండి. ఈ 1.2 ఓం ఇదొక రెసిస్టెన్సా, 0.8 ఇదొక రెసిస్టెన్సా. ఈ రెండింటినీ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇంకోటి వస్తుంది కదా. ఆ మూడింటి యొక్క టోటల్ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్. అంతేగాని ఇది యాడ్ చేసి మళ్ళీ ఈ రెండు యాడ్ చేసేకండి. ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, ఇలా డైరెక్ట్ యాడ్ చేసేకూడదు. దీన్ని మన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి రెసిప్రోకల్స్ యాడ్ చేసి వచ్చిన మళ్ళీ రెసిప్రోకల్ చేయాలి. రైట్. ముందు ఇప్పుడు ఈ సర్క్యూట్ నేను ఫస్ట్ ఈ సర్క్యూట్ ముందు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ రెసిస్టెన్స్ ని ఈ రెసిస్టెన్స్ కి, అంటే యామ్మీటర్ రెసిస్టెన్స్ కి, ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి యాడ్ చేయబోతున్నాను. క్లియర్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫైండింగ్, దీన్ని ఏమందాం మనం? R1 R2 అన్నామా, R3 అని కదా, RP అందాం. ఓకే, ఫైండింగ్ RP. ప్యారల్ కదా, RP ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 4.5 ఓము 9 ఓము రెండు కూడా ప్యారల్ గా ఉన్నాయి. దాన్ని ఏమంటున్నాం? R1 అంటున్నాం. R1 ఈజ్ ప్యారలల్ టు R2 అయినప్పుడు 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. క్లియర్. అంటే 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 అంటే 1/4.5 ప్లస్ 1/9. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 4.5 కి 9 కి 9 ఎల్సిఎం అవుతుంది. 4.5 how much are 9? 4.5 2s are that 2 into 1 2. 9 how much are 9? 9 1s are that 1 into 1 1. అంటే 3/9. ఇదేది 1/RP వాల్యూ. దీన్ని బట్టి అంటే 3 1s are 3 3s are. సో RP కావాలి అంటే 1/RP 1/3 అయితే RP 3 ఓం అవుతుంది. ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. క్లియరా? ఓకే, ఇప్పుడు మనం ఇది ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటే, ఫైండ్ అవుట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలని. రైట్. ఇప్పుడు మనం టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. టోటల్ రెసిస్టెన్స్ R కావాలి అంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని అంటే 1.2ని, యామ్మీటర్ రెసిస్టెన్స్ అంటే 0.8, ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే 3 ఓం, 3 యాడ్ చేయాలి. 3.8 4 5 అయింది మొత్తానికి. ఇది 5 ఓం. ఇది మనం R గా తీసుకోవాలి. అండ్ V ఆల్రెడీ మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. V అన్నా ఎప్సిలాన్ అన్నా ఒకటే. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 2 వోల్ట్. V తెలుసు, R తెలుసు, మనం ఆయన ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఓమ్స్ లా అప్లై చేయాలి.
ఓమ్స్ లా ద్వారా V ఈజ్ ఈక్వల్ టు IR. క్లియర్? మనకి ఇప్పుడు V ఎంత, సారీ I కావాలంటే V/R. V అంటే 2 బై R అంటే 5 అంటే 0.4 ఆంపియర్ రావడం జరిగింది. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆయన ఎప్సిలాన్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ ఆర్. ఇలా చేసినా ఇక్కడ ఎప్సిలాన్ ఎలాగో మనకి 2నే, 2 ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ఈజ్, క్యాపిటల్ R ఎంత మనకి ఇక్కడ ఇందాక వచ్చిన క్యాపిటల్ R అంటే ఇది టోటల్ రెసిస్టెన్స్ కదా మనకి ఇక్కడ. ఇది 1 మినిట్, ఇది మనకి చేయడానికి అవ్వదు. ఎందుకంటే R అంటే ఎక్స్టర్నల్ తీసుకోవాలి. R ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వేరు వేరు తీసుకోవాలి. ఎక్స్టర్నల్ అంటే ఈ రెండు అవుతాయి. అంటే ఇది ఈ 0.8 3 ఈ రెండు ఎక్స్టర్నల్ అవుతాయండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ. అందుకని అది 3.8 ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాడు సపరేట్ ఇచ్చాడు క్వశ్చన్లో 1.2 అంటే ఈ టోటల్ 5 అవుతుంది. క్లియరా? అంటే ఈ కేసులో కూడా I అనేది ఇది 5I, 2 ఈక్వల్ టు 5I అంటే I ఈక్వల్ టు 2/5. ఇది కూడా 0.4 యాంప్ రావడం జరుగుతుంది. ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది R అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్. దానికే మనం ఇండివిజువల్ గా యాడ్ చేసుకోవాలి. సో మొత్తాన్ని మనకి ఇక్కడ ఈ I అనేది ఎంత వచ్చింది అంటే ఇక్కడ రాస్తున్నాను నేను. మనం ఏ మెథడ్ ఫాలో అయినా ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వడం చాలు. I అనేది మనకి 0.4 యాంప్స్ రావడం జరిగింది. ఇదేంటిది? కరెంట్ ఇన్ ది సర్క్యూట్, నథింగ్ బట్ రీడింగ్ ఆఫ్ ది అమ్మీటర్. ఏ బిట్ అయిపోయింది. ఇప్పుడు బి బిట్ సాల్వ్ చేద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టెర్మినల్స్ ఆఫ్ ది సెల్. ఓకే, అంటే టెర్మినల్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వి టెర్మినల్, దీన్నే వి ఎక్స్టర్నల్ అని కూడా అనొచ్చు. వి ఎక్స్టర్నల్ మనకి బై ఓమ్స్ లా, మనకు ఓమ్స్ లా ఏం చెప్తోంది? V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR అంటే V ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఐకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటూ ఏముంటావు, I నాస్టీస్ రాసేసి I ఇంటూ R ఎక్స్టర్నల్. క్లియరా? టోటల్ లేదు కదా. మనకి V కావాలంటే I అనేది సేమ్ అని చెప్తాను ఎక్కడైనా సరే. సో 0.4 తీసేసుకోండి. R ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్ లో R అంతా అంటే 0.8 ప్లస్ దిస్ కాంబినేషన్ వచ్చింది 3, ఆ టోటల్ అంతా 3.8. 0.4 ఇంటూ 3.8 ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే మనకి ఇది 1.52 వస్తుంది. 1.52 వోల్ట్స్. ఇది మనకి అక్రాస్ ది టెర్మినల్స్, నథింగ్ బట్ టెర్మినల్ వోల్టేజ్ ఆర్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఎంత అంటే 1.52 వోల్ట్స్. ఇది బి బిట్ అయింది. ఇంకా సి బిట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 4.5 ఓం రెసిస్టర్. ఇక్కడ జాగ్రత్తగా ఈ సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. 4.5 ఓము 9 ఓము రెండు కూడా ప్యారల్ గా ఉన్నాయి. రెండింట్లోని పాస్ అయ్యే కరెంట్ డిఫరెంట్ గా ఉన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమే ఉంటుంది కదా. అంటే మనం 4.5 ఫైండ్ అవుట్ చేసినా 9కి ఫైండ్ అవుట్ చేసినా ఈ యొక్క కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేసినా ఒకటే. ఓకేనా? అంటే పీడీ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 4.5 ఓం చేసిన ఆర్ 9 ఓంకి చేసిన ఆర్, ఈ కాంబినేషన్ అంటే ఈ ప్యారలల్ రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఆర్ కి చేసిన ఏది చేసినా ఒకటే కదా. మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా ఒకటే కదా. అంటే ఇప్పుడు నాకు ఏమర్థం అవ్వాలి? ఈ రెండింటి యొక్క ఇందులో పీడీ ఇందులో పీడీ ఈ టోటల్ మనకి ఈ ఎక్స్టర్నల్ వోల్టేజ్ కి ఈక్వల్ అవ్వాలి. ఇంకోసారి చెప్తాను చూడండి. ఇప్పుడు వి ఎక్స్టర్నల్ ఎవరు అంటే వి ఎక్స్టర్నల్ ఎవరు? వి ఆఫ్ ఈ కాంబినేషన్ నథింగ్ బట్ ఆర్ అని చెప్పాను. ఈ ఆర్ ఈ రెసిస్టర్ లో ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ అమ్మీటర్ లో ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. క్లియర్? ఇదే కదా మనకి వి ఎక్స్టర్నల్, రైట్? ఓకే, ఇప్పుడు మనకి ఈ విఆర్ నథింగ్ బట్ వి ఎక్స్టర్నల్. ఇది వి ఎక్స్టర్నల్ వాల్యూ మనకి 1.52 వచ్చింది. విఆర్ ఇది మనకి తెలియదు. విఆర్ మనకి ఈ రెసిస్టెన్స్ లో ఉండే ఆర్ అంతా ఐ ఇంటూ ఆర్ చేస్తే సరిపోతుంది. ఐ అంత మనకి 0.4, ఈ ఆర్ అంతా ఆర్ ఎక్స్టర్నల్ అంతా 3.8 అంత వచ్చినట్టుంది కదా. ఇది ఈ విఆర్ అనేది ఈ కాంబినేషన్ రెసిస్టెన్స్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఇంకా వి యామ్మీటర్, యామ్మీటర్లో మనకి ఆల్రెడీ ఈ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. కరెంట్ ఎంత మనకి, కరెంట్ ఇన్ యామ్మీటర్ ఆల్రెడీ ఫస్ట్ బిట్లో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 0.4 ఆంపియర్. ఈ రెండు యూజ్ చేసి ఇక్కడ పీడీని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, అంటే మనకి వి ఎక్స్టర్నల్ ఎంత అంటే 1.52. ఈ యొక్క కాంబినేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యామ్మీటర్ అంటే ఐ ఇంటూ ఆర్, ఐ అంటే 0.4 ఇంటూ ఆర్ అంటే 0.8. క్లియరా? ఓకే, ఇప్పుడు ఇది 1.52 ఈక్వల్ టు విఆర్ ప్లస్ ఇది మనకి ఎంత వస్తుంది, మనకి విఆర్ కావాలి అంటే ఈ వాల్యూ ఇటు పంపించేయాలి. 1.52 మైనస్ 0.32 చేస్తే అంత 1.20, నథింగ్ బట్ 1.2 వోల్ట్స్. 1.2 వోల్ట్స్ అంటే మనకి ఏమొచ్చింది, మనకి వి ఇన్ ది కాంబినేషన్ వచ్చింది 1.2 వోల్ట్స్. ఇదే మనం ఏం చెప్తున్నాము, ఈ కాంబినేషన్ ఆర్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 9 ఓంలో ఉంది, అందులో ఉన్నదే 4.5 ఓంలో ఉంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 4.5 ఓం ఎంత వచ్చింది అంటే 1.2 వోల్ట్ రావడం జరిగింది. క్లియరా? సో మనకి దీంతో సి బిట్ కంప్లీట్ అయింది. సో ఒకసారి 3 బిట్స్ మనం కంక్లూజన్ చూద్దాం. ది రీడింగ్ ఆఫ్ యామ్మీటర్ నథింగ్ బట్ కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ 0.4 amperes and the potential difference across the terminals of the cell is 1.52 volt and the potential difference across the 4.5 ohm resistor is 1.2 volt. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 31 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.